వెల్కమ్ టు కేఎస్కే కొమరావతిని సిస్టర్స్ కిచెన్. మీకు తిరిగి నా ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను చికెన్ మటన్ కంటే కూడా చాలా టేస్టీగా ఉండేటువంటి కోడిగుడ్లు ములక్కాడ కూర మసాలా వేసుకొని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అడుగు మందంగా ఉన్నటువంటి కడాయి పెట్టుకుందామండి. పెట్టుకొని కూరకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులోనే 2 ఎండుమిర్చి, ఒక 4 వెల్లుల్లి గర్భాలు, అలాగే మధ్యలోకి చీరినటువంటి 3 పచ్చిమిర్చి, దాంతోపాటుగా కొంచెం కరివేపాకు వేసుకొని ఇందులోనే ఒక 1/2 కిలో వరకు మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ తరగండి వేసుకొని గరిటె తీసుకొని ఒక్కసారి ఈ ఉల్లిపాయ ముక్కలకి ఈ నూనెంతా పట్టేలాగా గరిటెతోటి కలయి తిప్పుదామండి. నేను ఇందులో పోపు దినుసులు వేయడం మర్చిపోయానండి, పర్వాలేదు. ఈ పోపు దినుసులు మనకి కరకరమనాల్సిన అవసరం లేదు కాబట్టి, ఇది కర్రీయే కాబట్టి ఈ పోపు దినుసులు ఉడికితే చాలండి. ఫ్లేవర్ కోసం వేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇప్పుడు వేస్తున్నానండి పోపు దినుసులు. ఈ పోపు దినుసులు కూడా ఈ ఉల్లిపాయ తరుగుకి మొత్తానికి పట్టేలాగా ఒక్కసారి ఆనియన్స్ మొత్తాన్ని గరిటెతో కలయి తిప్పుకోండి. ఓకే, ఇప్పుడు ఇందులోనే ఒక 2 అంగుళాల వరకు, అంటే 2 అంగుళాల దూరంతో కట్ చేసుకున్నటువంటి లేత ములక్కాడలండి ఒక 4 వరకు తీసుకున్నాను నేను. తీసుకొని చక్కగా కట్ చేసి పైన పీచంతా తీసేసి కడిగి ఈ ఉల్లిపాయ తరుగులో ఈ ములక్కాడ ముక్కలు వేసుకోవాలన్నమాట. వేసుకొని ఉల్లిపాయ తరుగుని అండ్ ఈ ములక్కాడల్ని ఒక్కసారి కలయి తిప్పి ఇందులోనే కూరకు సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు వేస్తే ఉల్లిపాయ తరుగు అండ్ అదే కాకుండా ములక్కాడ ముక్కలు కూడా చక్కగా మగ్గుతాయి అన్నమాట. ఓకే అండి, మళ్ళా ఒకసారి ఈ ఉప్పు అంతా కూడా ఉల్లిపాయ ములక్కాడలకు పట్టేలాగా తిప్పుకొని మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి దగ్గర ఒక 7-8 నిమిషాల పాటు దీన్ని ఇలాగా సిమ్లోకి తిప్పుకొని ఫ్లేమ్ అంతా కూడా వదిలేద్దామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మన ములక్కాడవలు చక్కగా మగ్గిపోయాయండి. నాకైతే ఒక 8 నిమిషాలు సమయం పట్టిందండి ఇలాగా ముక్కలన్నీ సాఫ్ట్ అవ్వడానికి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 1/2 కిలో వరకు బాగా పండినటువంటి టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఆ టమాటా తరుగు ఇందులో వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ బాగా ఎర్రగా పండిన టమాటాలు తీసుకున్నానండి. ఇవైతే కూరకి చక్కగా కమ్మదనాన్ని ఇస్తాయండి. పులుపు అది కూడా మనం ఇంకా చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ టమాటా తరుగుతోటే మనకి కూరకి సరిపడా పులుపు దొరుకుతుంది అన్నమాట. ఓకే అండి, ఇలాగా వేసుకున్న టమాటా ముక్కల్ని మరొకసారి ములక్కాడ ముక్కలతో కలిపి మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడకడానికి ఉంచామనుకోండి, ఇలాగా చక్కగా గ్రేవీగా తయారవుతుందండి మన కూర. చూస్తున్నారా, చక్క దగ్గరకు వచ్చేసి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది. ఈ టైంలో 1 టీ స్పూను పసుపు వేసుకోండి. అండ్ కారం మీరు ఎంత తినగలుగుతారో, ఎంత స్పైసీ కావాలో అది వేసుకోండి. దానికి తోడు కొంచెం ఒక పించ్ ఎక్కువే వేసుకోండి. ఓకే, ఎందుకంటే ఇది స్పైసీగా ఉంటుందండి. రైస్లోకి తినడానికి బాగుంటుంది, చపాతీల్లో కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మనం ములక్కాడలు వేసాం కాబట్టి చపాతీలోకి అంత అంటే తినడానికి సూటబుల్గా ఉండకపోవచ్చండి, కానీ రుచి చాలా బాగుంటుందండి. ఓకే, ఇందులో ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ అండి ఇవి. వీటిని మధ్యలోకి ఘాటు పెట్టి ఈ ఉడికినటువంటి ములక్కాడ టమాటా మిశ్రమంలోకి వేసేసానండి. వేసి ఒక్క 1/2 టీ గ్లాసులు నీరు మాత్రం వేసి కూరని కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీకి తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు దీనిపైన మరలా మూత పెట్టేసి ఒక 4 నిమిషాల పాటు కూరని మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఈలోపు ఇది దగ్గర పడేలోపు, అంటే ఆయిల్ అది పైకి తేలుతుందండి. ఈలోపు మనం మసాలాకు కావాల్సిన పదార్థాలు, కొంచెం ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు అండ్ 1 టీ స్పూను గసగసాలు, ఒక 4-5 జీడిపప్పు,
2 యాలకులు అండ్ 2 లవంగాలండి. ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోండి మీకు ఇష్టమైతే. దీన్ని చక్కగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇక్కడ కూర చూసారు కదా, చక్కగా ఆయిల్ పైకి తేలి కూర అంతా కూడా దగ్గర పడింది అనమాట. ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి ఫ్రెష్ గా తయారు చేసుకున్నది వేసుకోండి. కొంచెం నీళ్ళు తగిలించి గ్రైండ్ చేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత 1 టీ స్పూను ధనియాల పౌడరు, 1/2 టీ స్పూను జీలకర్ర పౌడర్ వేసుకొని దీనిలో మనం ఆల్రెడీ పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి, కొబ్బరి ఇంకా క్యాషూ నట్స్ గసగసాలు ముద్ద తయారు చేసుకున్నాం కదా పేస్ట్ గా, దాన్ని కూడా వేసేసి ఒక్కసారి మిక్సీ కడిగేసి, అంటే మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న మిక్సీ ఉంది కదండి, అందులో 1/2 టీ గ్లాసు నీళ్లు వరకు పోసుకొని ఆ మిక్సీలోనే ఆ వాటరు ఈ కూరలో పోసేసుకోండి. ఆ మిక్సీ కడిగిన నీళ్లు ఈ కూరలో వేసేసుకున్నారనుకోండి, మనకు కావలసినంత గ్రేవీ మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడకనిస్తే ఆయిల్ పైకి వస్తుందండి. జస్ట్ 5 మినిట్స్ పాటు మనం మూత పెట్టి సిమ్లో ఉంచుదాం. చూసారా, కూర రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుందో, మంచి కలర్ఫుల్ గా కనబడుతుంది కదండి. ఇంకా దీన్ని ఏం కదిలించకుండా దీనిపైన కొత్తిమీర తరుగు చక్కగా సన్నగా, చాలా సన్నగా చాప్ చేసుకొని దీనిపైన వేసేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచి దించేసుకోవాలన్నమాట. మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచుదాం. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని దించేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. నచ్చిందా అండి? మరి మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో రెసిపీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.